క్రీస్తునందు అతి మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనములు, స్తోత్రములు. తండ్రి, ఇప్పటికీ మేము ప్రాణాలతో ఉన్నామంటే నాయన మీ పని ఉంది గనుకనే, మాలో ఊపిరి ఉందని ఎల్లప్పుడూ మేము మనసులో పెట్టుకుని నాయన మీ పనిని చేయడానికి గల సహాయమును దయచేయండి. ఇదిగో నాయన, మీ మనసులో ఉన్న మాటలన్నీ గ్రంథస్థం చేసి మా చేతుల్లో ఉంచారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, ఆ గ్రంథంలోని మాటలు మా జీవితాలను మేల్కొల్పే మాటలు, నిత్య జీవానికి సంబంధించిన మాటలు కనుక వాటిని చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని మీరు దయచేయండి. వింటున్న వారు కూడా శ్రద్ధ కలిగి వినగలిగే చెవులను వారికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. మరి డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ సెకండ్ ఇయర్లో మరి నేటికి మీకు ఏర్పాటు చేయబడిన పాఠము మానవ పతనానికి హేతువైన అబద్ధం. మానవ పతనానికి హేతువైన అబద్ధం. ప్రియులరా, మానవ ప్రపంచం అందరూ మరి పతనం కావడానికి ఏదైనా ఒక కారణం ఏదైనా ఉందంటే అది అబద్ధం అని ఈ పాఠంలో మనకు చివరికి వెళ్ళే లోపల మనకు తెలుస్తుంది. యావత్తు భూమి మీద కాపురం ఉన్న అందరూ దేశమని లేదు, అంతర దేశాలనే లేవు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఉన్న ప్రజలందరూ ఒక దేవుని నుండే వచ్చాము. అది మనమందరం మొట్టమొదటిగా గ్రహించాలి. ఇలా దేవుని నుండి వచ్చిన మనం ఆ దేవుని లక్షణాలు మనలో ఉన్నాయంటారా? ఏమండి, మానవులందరూ దేవునిలో నుండే వచ్చారు, కానీ ఆ దేవుని లక్షణాలు మాత్రం మనిషికి రాలేదని చెప్పాలి. ఈ మాటలు చెబుతుంటే ఒక సామెత గుర్తొస్తుంది, పండిత పుత్ర పరమశృంఠ అని. అంటే దేవుడు పండితుడుగా, అతను గొప్పవాడుగా, పరిశుద్ధుడుగా ఉన్నాడు, కానీ అతని పిల్లలుగా భూమి మీద ఉన్నటువంటి మనము నిజంగా అతని యొక్క గుణములు, లక్షణములు మనలోకి వచ్చాయంటారా? ఏమండి, అతని గుణాలలో ఒక గుణం ఏంటో తెలుసా? అబద్ధం ఆడలేని గుణం. మరి అది మనుషుల్లో ఎలా ఉంది? ఏమండి, నేడు మనుషులలో అబద్ధం అనే మాట ఎలా ఉంది అంటే అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉంది. అది ఈరోజు మానవ పతనానికి అది ఎలా మరి హేతువయిందో మీరు ఖచ్చితంగా బాగా వినాలి. ఎందుకంటే దేవునిలో లేదండి ఆ గుణం, మరి మనిషిలోకి ఎక్కడి నుండి వచ్చింది? ఈరోజు అబద్ధం గురించి ప్రచారం అండి, నిజమైన అంత త్వరగా వెళ్ళిపోదేమో కానీ అబద్ధం మాత్రం ఊరంతా చుట్టేస్తుందట. ఏమండి, మీకు అర్థమవుతుందా? నిజం అనేది గడప దాటేయక ముందే అబద్ధం ఊరు చుట్టేస్తుందన్న సామెత. ఇది ఎంతవరకు నిజం అంటే నిజమండి, అబద్ధం అనేది అంత ప్రబలమైపోయింది, అందరిలోనూ అబద్ధాలు ఉన్నాయి. అందుకనే పెద్దలైన వాళ్ళు కూడా ఈ అబద్ధాలు మాట్లాడటంలో వయోపరిమితి లేకుండా మాట్లాడుతున్నారు. అందరూ, చిన్నపిల్లలని లేదు, మధ్య వయసు వాళ్ళని లేదు, వృద్ధులని లేదు, అందరూ. ఏమండి, అందరూ కూడా అబద్ధాలు మాట్లాడటం అలవాటు చేసుకున్నారు. అలవాటు చేసుకోవడమే కాదు, పెద్దలు కూడా మాట్లాడే మాటల్లో ఒక మాట ఏంటండి, 1000 అబద్ధాలు ఆడైనా ఏం చేయమన్నారు? పెళ్లి చేస్తారా? అంటే అబద్ధాలు మాట్లాడి పెళ్లి చేయమంటున్నారు. అలాగే ఒరేయ్, అబద్ధం మాట్లాడితే అతికినట్టుండాలరా. ఏమండి, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అబద్ధము మాట్లాడమంటున్నారా? మాట్లాడమని చెబుతున్నారు ఈ మాటలు బట్టి మనం చూస్తే.
అంటే అబద్ధము మాటలాడితే అతికినట్లుండాలని, 1000 అబద్ధాలు ఆయనను ఒక పెళ్లి చేయాలని, ఇవన్నీ ఎందుకు పుట్టుకొచ్చాయంటే ఈ మానవుల్లో అబద్ధం ఆడడానికి నిజంగా అలవాటు పడ్డాడని మనం చెప్పక తప్పదు. ఏమండి, అబద్ధాలు ఆడటానికి నిజంగా అలవాటు చేసుకున్నాడు. అబద్ధాలు అనేవి మనిషి అలవాటు చేసుకున్నాడు. కానీ ఈ అబద్ధం అనే గుణం దేవునిలో నుండి వచ్చింది కాదండి. నిజంగా ఈ అబద్ధాల వల్ల ఎన్నో దేశాలు, ఎంతోమంది కుటుంబాలు నాశనమైపోయాయి. తెలుసా మీకు? చిన్న అబద్ధం కదండి అని మీరు అనుకోవచ్చు. ఒక అబద్ధం ఎంతో మందిని ప్రభావం చేస్తుంది, అది ప్రభావితం చేస్తుంది. ఎంతోమంది బాధపడతారు. ఎన్నో దేశాలు కూడా ఒక్క అబద్ధం ద్వారా నాశనమైపోయాయి. బైబిల్ విషయంలోకి వస్తే ప్రియులారా, బైబిల్లో కూడా కొంతమంది అబద్ధాలను చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో దేవుడు మన కోసం రాయించిచ్చిన గ్రంథంలో మనం చూసుకుందాం. ఒకసారి ఏమండి, ఆదికాండము 37వ అధ్యాయము, ఆదికాండము 37వ అధ్యాయము ఏమండి 32వ వచనం నుంచి 32 కానివ్వండి, 33 కానివ్వండి, 34, 35 వచనాలలో ఇక్కడ యథార్థంగా జరిగినటువంటి సంఘటనలు దేవుడు బైబిల్లో రాయించాడు. ఇది కథ కాదండి. దేవుడు కథలు ఎప్పుడు చెప్పడు. ఆయన జరిగిన వాస్తవాలే చెబుతాడు. నువ్వేదో లోకంలో ఉన్న పుస్తకాలలో అయితే అనగనగనగా రాజు అంటాడు. అనగనగా అంటే మనకు ఊరు లేదు, పేరు లేదు కాబట్టి. దేవుడు ఏ విషయమైనా చెబితే క్లియర్ కట్గా యథార్థ అంటే జరిగిన సంఘటనలు, జరిగిన చరిత్రలే చెబుతాడు. ఎందుకంటే ఆయన దేవుడు గనుక. అలాంటి దేవుడు చెప్పినటువంటి ఒక యథార్థ సంఘటనలో యోసేపు గారి జీవితంలో జరిగినది ఇప్పుడు నేను చెబుతున్నాను. నిజంగానండి, యోసేపు గారు మరి ఒక 11వ కుమారుడిగా తన తండ్రికి ఉన్నప్పుడు, అంతకుముందే అన్నలు ఒక 10 మంది ఉన్నప్పుడు, మరి యోసేపు గారి మీద వారి అన్నలు పగబట్టడం, అతనంటే నచ్చకపోవడం, ఇలా అతని పైన అసూయ ఉంచుకోవడం జరిగింది. ఇలా కాలక్రమేణా అలా జరుగుతున్న సమయంలో ఏం జరిగిందంటే, తమ్ముడి మీద అసూయ పెంచుకొని ఆ తమ్ముడిని చంపేయాలన్న ఉద్దేశంతో నీళ్ళలో పడవేసి, ఏమంటే నీళ్లు లేని మరి బావిలో పడవేసి, అలా పడవేయడం వల్ల మాకేంటి లాభం అని మరి అటుగా వెళుతున్న ఇష్మాయిలులకు మరి అతని తమ్ముడిని అమ్మేశారు. అలా అమ్మినటువంటి తమ్ముడు ఏమంటే యోసేపు గారు. మరి ఇలా అమ్మేశారు కదా, ఈ విషయం తండ్రికి తెలియదు. తండ్రి కనుక యాకోబు గారికి తెలియదు. తెలియకపోయినప్పుడు ఏం జరిగిందంటే, తండ్రిని వాళ్ళు వచ్చారు, ఇంటికి వచ్చారు. ఏమయ్యా, మీ దగ్గరికి కదా యోసేపు గారు, అంటే మీ తమ్ముడు నేను మిమ్మల్ని చూడడానికే కదా నేను పంపించాను అని అన్నప్పుడు వారు అన్నటువంటి మాట ఏమండి ఒక అబద్ధకరమైన మాట. అబద్ధం మాట్లాడారు వాళ్ళు. ఏమని మాట్లాడారంటే, నాన్న తమ్ముడా మా దగ్గరికి ఎప్పుడు వచ్చాడు, ఏమో మాకు తెలియదు, ఇదిగో ఒక అంగి మాత్రం మాకు దొరికింది, అది నిలువుటంగి. నిజంగా అబద్ధమును ఎంత రంగరించి ఎంత ఉపాయంగా చెప్పారో మీరు ఒక్కసారి ఆ మాటలను మీరు పరిశీలించాలి. బైబిల్లో దేవుడు ఎందుకండి ఇవి రాయించాడంటే, అబద్ధానికి ఉన్న పవర్ ఒక్కసారి మీరు గమనించాలి. అబద్ధంతో నిజంగా ఈ మానవ పతనం, ఈ మానవ జాతి అంతా నాశనమైపోతుంది, నాశనంలోకి వెళ్ళిపోతున్నారు. దానికి కారణం తెలుసుకొని మీరందరూ చక్కగా బ్రతకాలనే దేవుడి సంఘటనలు బైబిల్లో రాయించాడండి. నిజంగా ఆనాడు వాళ్ళు చెప్పినటువంటి అబద్ధము లేదా అతికినట్లు ఉందంటే, అవును, ఒక అబద్ధము ద్వారా అయ్యో మా నాన్న బాధపడతాడు కదన్న కనీస జ్ఞానం లేకుండా, ఇదిగో అన్న నాన్న ఇదిగో ఒక అంగీని తీసుకొని దాన్ని ఒక మృగము చంపి దాని రక్తం దాని మీద అంటించి ఇదిగో నిలువుటంగి మాకు దొరికింది అనేసరికి ఆ అంగిని చూశాడు, అంగిపై ఉన్న రక్తాన్ని చూశాడు. అయితే ఏదో దుష్ట మృగం నా కొడుకును తినేసిందని అనేక సంవత్సరాలు యాకోబు గారు బాధపడతాడండి. అలా బాధపడుతున్నా కూడా నిజమనేది వాళ్ళు చెప్పలేదు. చూడండి, ఎన్నో సంవత్సరాలు అలాగే తిరిగి మళ్ళీ యోసేపు కనపడేంత వరకు ఆ నిజాన్ని అలాగే దాచిపెట్టారండి. అబద్ధాన్ని వాళ్ళు చెప్పారండి.
నిజంగా ఆ అబద్ధం విన్నప్పుడు తండ్రి మనసు మృతుల లోకానికి నేను వెళ్ళిపోవాలనుకున్నాడు, చచ్చిపోవాలనుకున్నాడండి యాకోబు గారు. ఎందుకంటే అంత ప్రేమించాడు యోసేపు గారిని. నిజంగానండి ఈ సందర్భంలో మనము వాళ్ళ గురించి ఆలోచిస్తే అబద్ధం మాట్లాడిన వాళ్ళుగా మనకు కనపడతారు, కానీ వాళ్ళ జీవితాలు ఏమైనా బాగున్నాయా? ఎవరి మీదైతే అబద్ధముగా మాట్లాడి ఏమంటే అమ్మేశారో, అమ్మిన విషయం మరి దాచేసి అబద్ధం వాళ్ళ నాన్న దగ్గర చెప్పారో, వాళ్ళే యోసేపు గారి కాళ్ళ దగ్గరకు వచ్చి మ్రొక్కిన సందర్భం మీకు తెలుసు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ప్రియులారా, ప్రారంభము నుండి దేవుడు ఏం చెబుతున్నాడంటే బైబిల్లో ఒకసారి కొన్ని మాటలు మనం చూద్దామండి. నిర్గమకాండము 20 అధ్యాయము 16వ వచనము. నిర్గమకాండము 20వ అధ్యాయము 16వ వచనములోని మాట మనం చదివితే, నిర్గమకాండము 20వ అధ్యాయము 16వ వచనం అండి. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఏమంటున్నాడండి నిర్గమకాండం 20 అధ్యాయం 16వ వచనంలో, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము నీవు పలకకూడదు అంటున్నాడు. చూడండి, అబద్ధం మాట్లాడకూడదు. నువ్వు నీ పొరుగువాని మీద నువ్వు అబద్ధం మాట్లాడకూడదు. ఏం చేశారండి ఆనాడు? అబద్ధం మాట్లాడు. తండ్రి బాధపడతాడని తెలిసినా, తండ్రి బతిమాలుడుతున్నా, తండ్రి వేదనతో ఏమంటే ఎంత బతిమలాడుతున్నా మాత్రం వాళ్ళు మాత్రం అబద్ధం చెప్పే నిజంగా తండ్రిని బాధ పెట్టిన వారుగా ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు బైబిల్లో, నాయనా నువ్వు అబద్ధం మాట్లాడకూడదయ్యా. అలాగే మరొక వచ్చిన బైబిల్లో చూద్దామండి. అదే నిర్గమకాండం 23వ అధ్యాయము. ఏమండి అదే నిర్గమకాండం 23వ అధ్యాయములో ఎక్కడ చూస్తారంటే మొదటి వచనం చూద్దామండి. లేని వార్తను నువ్వు పుట్టింపకూడదు. లేని వార్త అంటే నిజం లేని వార్తే కదండి. లేని మాటలు చెప్పేవాడెవడు? అబద్ధాలు మాట్లాడేవాడే. ఉన్నది ఉన్నట్లు చెప్పేవాడు, నిజం చెప్పేవాడు. ఈరోజు లేని మాటలు చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఆ వార్త ఏమండి అందరిలోనూ వ్యాపించి ఉంటుంది. నిజము అనేది ఈరోజు చాలా తక్కువ మంది నమ్ముతారు. అబద్ధం అనేది ఎక్కువగా విస్తరించిపోతుందని చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు. నిజమండి, నిజం చాలా మందిలోకి వెళ్ళదండి. అబద్ధమైతే అందరూ నమ్మేస్తారు. ఒక నలుగురు బలంగా ఏమంటే అబద్ధాన్ని చెప్పేస్తే అదే నిజమని నమ్మేస్తారు. ఆ వీక్ పాయింట్ మనుషుల్లో ఉండకూడదు. నిజం అనేది ఎప్పటికీ అది సత్యమై ఉంటుంది కనుక, అది ఎంతమంది చెప్పినా నిజంలాగే ఉంటుంది కనుక నువ్వు ఎంత మాత్రమున అబద్ధమును తొందరగా నమ్మే వేసేవాడు కనుక ఉండకూడదు. ఎందుకంటే అబద్ధం అనేది ఈరోజు ప్రబలం అవ్వడానికి కారణం ఏంటంటే నలుగురు చెబుతున్నారు కదండి అని. నిజంగా ఒక సందర్భం గుర్తొచ్చింది. దొంగలు ఒక నలుగురు కూడుకొని ఒక మోసపూరితమైన ఆలోచన చేశారట. ఏంటని? ఒక పూజారి దగ్గర ఒక మేక ఉంది, దాన్ని ఎలాగైనా కొట్టేయాలని. అలా ఉన్నప్పుడు ఆ పూజారి గారు ఒక గురువు గారు ఆ ఒక మేకను తీసుకొని వస్తూ ఉన్నాడట. అప్పుడు దొంగలు ముందే ప్లాన్ వేశారు కదండి ఆ మేకను కొట్టేయడానికి. కనుక వీళ్ళు ఏమన్నారంటే, ఒక దొంగ ఎదురుగా వచ్చి, ఏమండి గురువు గారు మీరు పట్టుకొని వెళ్తున్న కుక్క చాలా బాగుందండి అన్నారట. ఏంట్రా నీకు పిచ్చి ఏమైనా ఉందా, నేను మేకను కొనుక్కొని వస్తే నువ్వు కుక్క అంటున్నావేంటి అన్నాడట. ఇంకా అలా ముందుకు వెళుతుంటే మళ్ళీ ఒక దొంగోడు ఇంకొక మార్గం నుండి వచ్చి, ఏంటయ్యా గురువు గారు మీరు పట్టుకుంటున్న కుక్క ఇంత అందంగా ఉండేంటి, చాలా బాగుంది జుట్టు, దీని దాంట్లో తోకగిక అన్నాడట. మరి ఈ మాటలు విని మళ్ళీ ఇంకా ఏంట్రా నేను మేకరా ఇది అన్నాడట. మరి ఇంకొంచెం ముందు వెళ్ళేసరికి ఇంకొక దొంగోడు వచ్చి, ఏంటయ్య గురుగారు మీ కుక్క చాలా అందంగా ఉంది, మచ్చలు కూడా చాలా బాగున్నాయి, కలర్ కూడా చాలా బాగుంది అన్నాడట. ఇలా ఒకే అబద్ధాన్ని నలుగురు చెప్పేసరికి ఇతనికే డౌట్ వచ్చింది, ఇంతకు నేను కొన్నది కుక్కనా మేకనా అని. మొత్తానికి ఇది కుక్కేమో కాబోలనుకొని దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే అతని మీద నమ్మకం లేదు అతనికి. ఈరోజు అబద్ధం అనేది కూడా కొంతమంది చెప్పేసరికి నిజాన్ని కూడా నమ్మలేకపోతున్నారండి. ఈరోజు బైబిల్ గ్రంథం నిజమైన దైవ గ్రంథం అని, నిజంగా అందులో వ్రాయబడిన నగ్న సత్యాలని ఒక్కసారి పరిశీలన చెయ్యండి అని ఎన్నిసార్లు మరి బోధకులైన వాళ్ళు చెప్పినా ఈరోజు ఎందుకు నమ్మటం లేదంటే దానికి కారణం అబద్ధాలు.
అబద్ధం అంతా విస్తరించిపోయింది. ఈరోజు మనిషి అబద్ధాలను నమ్మడానికంటే గ్రాఫిక్స్ నమ్ముతున్నాడండి మనిషి. నిజానికి ఏముండదు అందులో, వాడు చేసేదేం లేదు, కానీ అదే కావాలంటాడు. కానీ నిజమైనది ఎవరు నమ్ముతారు మీరు చెప్పండి? కానీ ప్రియులారా, దేవుడు మనం అబద్ధాన్ని నమ్మితే ఇష్టపడడు, మనం పతనమైపోతాం. ఎందుకంటే దేవునిలో ఉండే లక్షణాలు మనలోకి రావాలనుకున్నాడే కానీ మనలో లేని లక్షణం ఏమండి మనం ధరించుకోకూడదండి, మనం ధరించుకోకూడదు. అందుకని ఆయన అంటున్నాడు, లేని వార్తను మీరు పుట్టింపకూడదు. మీరేం చేయాలో తెలుసా? జకర్య గ్రంథం ఒకసారి తీయండి. జకర్య గ్రంథం 8వ అధ్యాయము, ఏమండి జకర్య గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనము. జకర్య గ్రంథము ఏమండి 8వ అధ్యాయము. నిజంగా దేవుడు అక్కడ ఎంత బాగా మాట్లాడుతాడు చూడండి. జకర్య గ్రంథము 8వ అధ్యాయం 16వ వచనము. మీరు చేయవలసిన కార్యము లేవనగా, మీరు ఎలాంటి పనులు చేయాలో తెలుసా? మీరు ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను. సత్యమే మాటలాడవలనంటే ఈరోజు ఎవరండి సత్యమే మాటలాడుతున్నారు? ఈరోజు ఎంతమంది సత్యమే మాటలాడుతున్నారు చెప్పండి? ఏమంటున్నాడు చూడండి. అలాగే సత్యమే మాటలాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలెను. తన పొరుగు వాని మీద ఎవడును యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయని ఇష్టపడకూడదు. ఇవన్నీ నాకు అసహ్యములు. దేవునికి ఇష్టం లేని కార్యములు దేవుడు అసహ్యించుకునేదటండి ఈ అబద్ధం అనేది, మాట్లాడేది. ఈరోజు ఎంతమంది ఈ అబద్ధాలలో ఏమంటే మునుగుతున్నారు మీరు చెప్పండి? మునిగి తిరుగుతున్నారు మీరు చెప్పండి? ప్రతి మనిషిలో అబద్ధం కనిపిస్తుంది, ప్రతి మనిషిలో. అందుకని నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని దేవుడు చెప్పేశాడు. మానవులందరూ ఈరోజు దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవడానికి ఏమండి కారణం అంటే ఇలాంటి లక్షణాలంటే మనిషిలో లేవు. దేవుని లక్షణాలు మనిషిలో లేకపోవడం వల్లే దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమను ఇవ్వడానికి యేసుక్రీస్తుల వారు వచ్చారు. ఆయన నోట ఏ కపటమును లేదు అంటాడు. అందుకనే బైబిల్లో నిజంగానండి మనుషులుగా మనం ఒక్కసారి ఆలోచించాలి. దేవుడు మనలో కోరుకున్నదేంటి? ఇదిగో మీరు చేయవలసిన కార్యం ఏమంటే నీ పొరుగువానితో సత్యం మాట్లాడవయ్యా. సత్యము మాట్లాడు. కానీ సత్యం మాట్లాడుతున్నారు ఈరోజు. సత్యం మాట్లాడడానికి అస్సలు ఇష్టమే లేదండి. అందుకనే అంటారు లోకంలో, ఏమంటే ఉన్నది ఉన్నట్లు మాట్లాడితేనట ఊర్లో ఉండొద్దు అంటారు. అంటే ఊర్లో ఉన్న వాళ్ళంతా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవాళ్ళు కాదనే కదండి అర్థము. అట్లా ఊర్లో ఉండే వాళ్ళందరూ అబద్ధికులా? అందరూ అబద్ధం చెప్పేవాళ్లే. కానీ క్రైస్తవుడైన వాడు మాత్రం ప్రియులారా అబద్ధం చెప్పేవాడుగా ఉండకూడదు. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఏ పరిస్థితిలో అయినా సరే నువ్వు నిజమే చెప్పాలి, అబద్ధము చెప్పకూడదు. ఎందుకంటే అబద్ధము చెప్పడం అన్నది దేవునికి ఎలాంటి కార్యం అట్టది? అది నాకు అసహ్యము. దేవునికి అసహ్యం పుట్టించే పని మీరు చేస్తారా? దేవునికి మరి అసహ్యమైన ఒక మాట మీరు మాట్లాడతారా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఏమంటున్నాడు ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మనము ఒకరికొకరము అవయవములయ్యున్నాము కనుక మీరు అబద్ధములాడుట మాని అంటున్నాడు చూడండి. ఏమండి? మనము ఒకరినొకరము అవయవములయ్యున్నాము గనుక మీరు అబద్ధములాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను. మనం అందరూ ఒకటేనయ్యా, ఎందుకు అబద్ధాలు మాట్లాడతారు? మీరు వేరు కాదు, నేను వేరు కాదు, ఆ దేశం వాడు వేరు కాదు, ఈ రాష్ట్రం వాడు వేరు కాదు, ఆ దేశం వాడు వేరు కాదు. ఇలా మనం అందరం ఒక్కటే కనుక అబద్ధాలు ఎందుకు మాట్లాడాలి? అబద్ధాలు మాట్లాడకూడదు. ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. అంతేకాకుండా ఇంకేం చెబుతుంది 29వ వచనంలో,
వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. మీ నోట్ల దుర్భాష, అబద్ధాలు వచ్చేస్తున్నాయా? లేని మాట, రాని మాట, కాని మాట మీలో వస్తుందా? ఇదిగో దేవునికి ఇష్టం లేని మాట అది. దేవునికి ఇష్టం లేని మాట అండి అది. దేవునికి ఇష్టం లేని మాట మాట్లాడితే ఏమవుతుందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు, మనతో ఉండడానికి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, బాప్తిస్మముతో పరిశుద్ధాత్మ వరమను మనం పొందుతాం కదా, ఆయన మనలో బాధపడతాడటండి. మన దగ్గరకు వచ్చినటువంటి ఆయన, ఏంటి నేను ఇలాంటి వాళ్ళ దగ్గర ఉన్నానా అని ఆయన్ని, పరిశుద్ధాత్మ దేవుని బాధపరిచిన వాడు అవుతావు, దేవుడు కూడా బాధపడతాడండి. ఏంటి నేను వాళ్ళ దగ్గర వాక్యం ఉంచిన, బైబిల్ ద్వారా ఎన్నో రకాలుగా వాళ్ళకి ఈ మాటలు చెప్పించిన, ఇంకా వాళ్ళ బ్రతుకును వాళ్ళు మార్చుకోలేదేంటి? ఏంటి ఇంకా అబద్ధాలా? బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా అబద్ధాలేనా? ఏమండి, వినువారికి మేలు కలుగున్నట్లు, ఇదిగో నువ్వు చెప్పడం వల్ల అవతల వాడికి మేలు జరుగుతుందా? అవతల వాడు రక్షణలోనికి వస్తాడా? వాడికి మేలు కలుగుతుందా? అయితే నువ్వు మాట్లాడు. అయితే అంతేకాని అబద్ధంగా నువ్వు మాట్లాడడం అది సబబు కాదు, అది మంచి పద్ధతి కాదు అంటున్నాడు చూడండి. అలాగే ఏమండి, ఇంకొక మాట కూడా చూద్దాం చూడండి. ఏమండి, ఇలా అబద్ధాలు చెప్పేసి మోసపోయిన వాళ్ళలో రాజుల చరిత్రలో కూడా ఒక ఆయన మనకు కనిపిస్తాడు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో, ఏమండి 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో ఏమండి సిరియా రాజుగారి దగ్గర సైన్యాధిపతి అయిన నయమాను మనకు కనిపిస్తాడు. నిజంగా ఈ సిరియా రాజు దగ్గర ఉన్నటువంటి నయమాను మరి యజమానుడి యొక్క దయ పొందిన వాడై, నిజంగా దేవుని దయ వలనే ఆయన మీదకి దయ వచ్చిందని మనం చెప్పాలి. ఏమండి, ఎవరి మీదకైనా కానీ దయ వస్తుందంటే, ఇప్పుడు నా మీద కూడా ఎవరికైనా దయ వస్తుందంటే అది దేవుని ద్వారా అతని ద్వారా మనకు, దేవుడు మన పట్ల అతనికి దయ కలిగించాడని మనం అర్థం చేసుకోవాలి. ఆనాడు రాజుగారికి దయ కలిగింది సైన్యాధిపతి మీద, అతనే నయమాను. ఈ నయమాను గారికి ఏమండి ఒక కుష్ఠరోగం అనేది ఉంది. ఎన్ని ఊర్లకు వెళ్ళినా బాగు కావట్లేదు, అది ఎక్కడికి వెళ్ళినా అతను బాగు చేసుకోలేకపోతున్నాడు. అలాంటి సమయంలో ఇదిగో ఎలీషా గారు ఉన్నారు, ఆయన దగ్గర మరి రోగం బాగైపోతుందని ఒక వార్త ఈయనకి వినపడింది. వెంటనే వెళ్ళాడు, రోగాన్ని గురించి అతను చెప్పాడు. వెంటనే ఇదిగో రోగం నీకు బాగవుతుందని చెప్పాడు. పలానా చోటు వెళ్ళి నువ్వు ఇదిగో 7 మార్లు మునగమన్నాడు, మునిగి లేచాడు, పసిపిల్లని వాని వలె దేహం అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత అతను అంటున్నాడు, రోగం బాగైపోయిన తర్వాత నయమాను, ఇదిగో ఎలీషా, నేను ఇదిగో నీకు కానుకలు ఇస్తున్నాను, నువ్వు తీసుకో అన్నప్పుడు, నేను తీసుకోను, ఆ దేవుని జీవముతోడు నేను అసలు వాటిని ముట్టుకోను, వెంటనే తీసుకెళ్ళిపో, నేను చేయలేదు, దేవుడే చేయించాడు, దేవుని కృతజ్ఞతలు చెల్లించు, నేను నీ ధనమును నీ వెండిని నేను ఆశింపలేదు. వెంటనే అవి తీసుకోలేదు కనుక నయమాను గారు వెళ్ళిపోయారు. కానుకలు వెనక తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఇలా తీసుకొని పోతున్నప్పుడు ఈ ఎలీషా గారి దగ్గర ఉన్న ఒక పనివాడు, అతనే గెహాజీ. మరి గెహాజీ గారు ఏం చేశారంటే, అతను ఒక మోసపూరితమైన ఆలోచన అని చెప్పాలి. అతను వచ్చేసి వెంటనే అతను ఎదుర్కొనుటకు పోయి ఒక అబద్ధాన్ని నిజంగా అతికినట్లు అతను ఎలా చెబుతున్నాడు ఒకసారి చూద్దాం చూడండి. ఏమంటే అబద్ధం చెబితే అతకాలంటారు కదా, అతికినట్లు ఆయన ఎలా చెబుతున్నాడో ఆ సందర్భాన్ని మనం బైబిల్లో చూద్దాం ఒకసారి. ఎక్కడ చూస్తారంటే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము, ఏమండి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము, ఏమండి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20 ఎక్కడ చూస్తారంటే 26 నుంచి చూద్దామండి ఒకసారి. అంటే అతను అబద్ధమాడిన తీరును ఒక్కసారి మనం చూద్దాము. 22, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి. ఇదిగో మీరు రాకముందు ఆయన దగ్గర ఎవరు లేరు, కానీ మీరు వెళ్ళిపోయే ముందే ఇప్పుడే ఎఫ్రాయిము మాన్యము నుండి, ఎఫ్రాయిం భూభాగం నుండి వచ్చారు 2. వాళ్ళకి వెండి బంగారం అవసరం అట, అడగడానికి వచ్చారు. చూడండి అబద్ధం ఎలా చెబుతున్నాడు చూడండి. ఏదో అవసరం అట అంటే అడిగి సింపుల్గా అడగలేదు, అబద్ధాన్ని కూడా అల్లుతున్నాడు చూడండి. ఈరోజు సమాజంలో కూడానండి అబద్ధం చెప్పటంలో టాలెంట్ చూపిస్తున్నారు. ఎందుకంటే దయ్యం లేదు, కానీ దయ్యాన్ని చూపించడం ఎంత టాలెంట్ అండి బాబు.
ఏమండి ఈరోజు అబద్ధాలలో నిజంగా ఒకడు 100 మందిని కొట్టడానికి అవ్వదు, కానీ ఎలా చూపిస్తాడు అబద్ధాన్ని? ఏమండి ఆ స్క్రీన్ మీద ఒక్క గుద్దుకి 1000 మంది పడిపోతారు, అలా చూపిస్తాడన్నమాట. మన వాళ్ళకేం అలాంటివే కావాలి, అల్లికలే కావాలి, అల్లేవాడు కావాలి. ఏమండి ఈ అల్లికకు ఎవడు కారణమో ఈ పాఠంలో మీరు తెలుసుకుంటారు. ఎందుకంటే క్రైస్తవులుగా భూమి మీద ఒక చక్కటి జీవితాన్ని నువ్వు గడపవలసిన వాడుగా ఉన్నావు. ఒక దేవుని కుమారుడుగా దేవునికి ఉండే లక్షణాలు నీలో ఉంచుకున్న వాడిగా నువ్వు ఉండాలని దేవుడు నిన్ను కోరుకున్నాడు. నువ్వు దేవుని నమ్మి కూడా ఆయన లక్షణాలు నీలో, ఆయన గుణాలు నీలో లేకపోతే నువ్వు క్రైస్తవుని ఎందుకయ్యా? ఏమండి ఇక్కడ చూడండి, అబద్ధాన్ని దేవుని సేవకుడి దగ్గర ఉన్న ఆయన గెహాజీ, అలాంటి ఆయన అబద్ధం మాట్లాడుతున్నాడు. ఇప్పుడే వర్తమానం నా చేత పంపించాడు. ఇదిగో ఎఫ్రాయిము మాన్యము నుండి ఒక 2 వచ్చారు, వాళ్ళకి వెండి బంగారములు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ ఎఫ్రాయిము మాన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరు గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయుమని సెలవిచ్చుచున్నాడనెను. మా యజమాని చెప్పి పంపించాడు నాతో, మీరు ఇవ్వాలట. అబద్ధం మాట్లాడాడండి, అబద్ధం మాట్లాడాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండిని తీసుకోమని బతిమలాడి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారులు 2 మీది వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయి మెట్ట దగ్గరకు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవేయగా వారు వెళ్ళిపోయి అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఏలీషా వానిని చూచి, గెహజా నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? గెహజా నువ్వు ఎక్కడి నుండి వచ్చుచున్నావని అతను అడిగితే వాడు, నీ దాసుడని నేను ఎచ్చటికీ పోలేదనెను. ఏమంటే ఆల్రెడీ అబద్ధం మాట్లాడు, ఒప్పుకొని ఉంటే పోయేదేమో, కానీ నేను ఎచ్చటికీ పోలేదు. ఏమండి ఒక అబద్ధం అనేది ఎన్ని అబద్ధాలకు దారి తీస్తుందో మీరు బాగా గమనించాలి. ఒక అబద్ధం మాట్లాడి అక్కడ ధనము వాడు తెచ్చుకోవడానికి మాన్యం నుండి వచ్చాడని అబద్ధం మాట్లాడాడు, మా గురువు పంపించాడని అబద్ధం మాట్లాడాడు, వారికి అవసరమని మాట్లాడాడు. మళ్ళీ రాగానే ఎక్కడికి వెళ్ళావయ్యా అంటే మళ్ళీ ఒక అబద్ధం మాట్లాడుతున్నాడు. ఏమండి ఒక తప్పును కప్పిపుచ్చడానికి ఎన్నో తప్పులు చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. అదే ఆ అబద్ధమే మాట్లాడకపోతే, ఎందుకంటే చిన్న విషయం చాలామంది సింపుల్గా అది చెప్పడం ఇష్టం లేక అబద్ధం మాట్లాడేస్తారు. తర్వాత ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో అబద్ధాలు మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. క్రైస్తవులు మనము ఏమండి ఆ పరిస్థితిని తెచ్చుకోకూడదు. అసలు అబద్ధం అనేది మన నోట ఉండకూడదండి. దుర్భాష ఏది మన నోట రాకూడదు. అబద్ధం అసలు మనం మాట్లాడకూడదు. తెలుసా? సింపుల్ కదండి, అబద్ధంలో ఏముంది కదండి అనుకుంటున్నారా? అబద్ధం మాట్లాడినాడు గెహాజీ ఏం తెచ్చుకున్నాడు చూడండి ఒక్కసారి. అతను అలా ముందు నిలిపోయిన తర్వాత అప్పుడు ఎలీషా గారు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారంటే, గెహాజీ నీ వెచ్చని వచ్చి నీ దాసుడని ఎచ్చటికి పోలేదన్నాడు. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎవడును, ఎడ్లను, దాసదాసులను సంపాదించుటకు ఇది నీకు సమయమా? కాబట్టి నయామానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలం అంటి ఉండనని అతనితో చెప్పగా వాడు మంచు వలె తెల్లని కుష్టు కలిగి ఎలీషా ఎదుటి నుండి బయలు వెళ్ళిపోయాడు. ప్రియులారా ఒక్కసారి ఆలోచించాలి. వీరు అబద్ధం మాట్లాడినందుకు తాను మరియు తన ఇంటి వారందరూ కుష్టి రోగాన్ని తెచ్చుకుంటున్నారంటే అబద్ధం అనేది దేవునికి ఎంత అసహ్యమైన కార్యమో మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది దేవునిలో లేని లక్షణం అండి. అది ఎలా వచ్చిందండి మనిషిలోనికి? అది ఎలా వచ్చింది చెప్పండి? అదే దేవుడు అంటాడు, ఇదిగో నేను మంచి విత్తనములు వేసి నాటాను కదా, మరి అందులోకి గురుగులు ఎలా, మధ్యలో కలుపు ఎలా నాటింది? ఏమండి దేవుడు మనల్ని నిక్కమైన మంచి విత్తనాలుగా, నిజంగా దేవునిలో నుండి మనం మంచిగా వస్తున్నాం, యథార్థవంతులుగా. ఏమంటే మనల్ని దేవుడు పుట్టిస్తున్నాడు, కానీ మనలోకి
ఈ దుర్యాలోచనలు, ఈ అబద్ధాలు ఇవి ఎలా వచ్చాయండి మనిషిలోనికి? ఒకసారి ఆలోచించండి. ఇవి దేవుని గుణాలు కాదండి. ఇవి దేవుని గుణాలు కాదు. ఇలాంటి గుణాలు కలిగిన వాళ్ళే, ఏమండి, అబద్ధాలు గుణాలు కలిగిన వాళ్ళే మనకు క్రొత్త నిబంధన కాలంలో కనపడతారు. వారే అననీయ, సప్పిరాల. వీళ్ళు కూడా అబద్ధం ఆడి తమ జీవితాన్ని నాశనం చేసుకున్నట్టుగా మనకు కనపడుతుంది. నిజంగా అబద్ధం ఆడారు, క్రీస్తులో ఉండి తమ ప్రాణాలను అప్పుడే పోగొట్టుకున్నారు. ఎప్పుడో కాదు, మీరైతే తర్వాత పోగొట్టుకుంటారులేండి ఒకవేళ అబద్ధం మాట్లాడితే. కానీ వారు అప్పుడే ప్రాణం కోల్పోయారంటే ఇది చదివిన మనము అబద్ధం ఆడడానికి గజ 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 వణికిపోవాలండి. అలా వణికి అబద్ధం ఆడటం మానివేయాలి. నిజమండి. అరణ్య సపర్యాల గురించి ఒకసారి బైబిల్లో చదువుదాం చూడండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 1వ వచనం నుంచి, అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పిరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఇక్కడ మళ్ళీ కూడా మనకి ఎంట్రీ అవుతున్నాడు అబద్ధమునకు జనకుడు. బాగా వినాలి. క్రొత్త నిబంధనలు డిక్లేర్ చేస్తున్నాడు. అసలు అబద్ధం వెనక ఎవరున్నారో, మరుగుబడిన సంగతులను ఇదిగో నేను లోకమునకు తెలియజేయ వచ్చానని యేసుక్రీస్తుల వారు చెబుతున్నాడు కదా. ఏంటయ్యా అంటే, అబద్ధము వెనకాల ఒకడున్నాడు. అబద్ధమునకు సృష్టికర్త, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వాడు ఏం చేశాడా అంటే, అననీయ, సప్పిరాల వాళ్ళ మనసులో వాళ్ళ హృదయాన్ని ప్రేరేపించాడు. వాళ్ళ మనసును ప్రేరేపించాడు. ఏంటి, భూమిని ఇంత కమ్మాను కదా, ఇందులో కొంచెం దాచుకుంటే సరిపోదా అనుకొని కొంచెం దాచుకున్నాడు, కొంత వెళ్ళి ఇచ్చాడు. అంతకు పేతురు అడుగుతున్నాడు, నువ్వు ఇంతకే అమ్మావంటే, అవును నేను ఇంతకే అమ్మాను. లేదయ్యా నేను ఇంతకమ్మాను, నాకు అవసరమయ్యుండి నేను దాచుకుని నిజం చెప్పింటే నిజంగా అక్కడ సేఫ్ అయిపోయేవాడు అననీయ. కానీ నిజంగా పరిశుద్ధాత్మను మోసపుచ్చాడు. అతని 4వ వచనంలో అంటాడు, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? అమ్మిన తర్వాత కూడా నీదే కదయ్యా అది. మరి అప్పుడు నేను ఇంతకే అమ్మానని ఎందుకు అబద్ధం మాట్లాడావు? ఒక 1000 రూపాయలకు అమ్మాడండి. అవునండి నేను 1000 రూపాయలకు అమ్మాను, ఇదిగో దేవునికి నేను 500 ఇస్తున్నాను. చెప్పొచ్చు కదా, 500 నేను దాచుకున్నానని. లేదా నేను ఇంతకే అమ్మానని అబద్ధం ఎందుకు మాట్లాడతావు? పరిశుద్ధాత్మను మోసపరిచిన వాళ్ళు అవుతారు. పరిశుద్ధాత్మను మోసపరిస్తే ఇంకేమైనా ఉందా? యేసుక్రీస్తుకు విరోధంగా మాట్లాడితే ఏదో ఆయన క్షమించేస్తాడు అన్నగా నిన్ను. కానీ పరిశుద్ధాత్మకు ఉన్న పవర్స్ అన్నీ ఇన్ని కాదు. బాగా వినండి. బాప్తిసంలోకి వచ్చిన తర్వాత ఏమండి మీరు పరిశుద్ధాత్మను పొందుతున్నారు. అతడు చాలా ఏమండి నిక్కటమైన మనిషిగా మనం చెప్పవచ్చు. అది నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ఆయనకు విరోధంగా మనం పనిచేస్తే ఈ లోకమందైనను రాబో లోకమందైనను ఏమి లేదట, క్షమాపణ అనేది లేదంటే ఆయన ఎంత ఏమంటే డేంజర్ మీరు ఒకసారి ఆలోచించండి. అబద్ధం మాట్లాడే వాళ్ళకు సుమా, నిజంగా దేవుని ప్రకారంగా మాట్లాడే వాళ్ళకి ఆయన ఒక వరం. కానీ అబద్ధంగా మీరు మాట్లాడుతున్నారా, మీ పాలిట ఆయన సింహ స్వప్నంగా ఉంటాడు ఒక పరిశుద్ధాత్మ దేవుడు. ఏమనుకుంటున్నారు? ఆనాడు మేము పరిశుద్ధాత్మను మోసపుచ్చినందుకు దేవునిలో ఉన్నామని అబద్ధం మాట్లాడతారా? ఎంత పని చేసావయ్యా అని అనగానే ఆ మాట విన్న ఏమంటే అననీయ గుండె ఆగిపోయిందండి. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు, చచ్చిపోయాడు. కొద్దిసేపటికే ఆవిడ భార్య వచ్చింది. ఏమన్నా అతని భార్య వచ్చింది. భార్య వచ్చి మళ్ళీ వెంటనే ఆవిడతో మళ్ళీ సేమ్ ఇదే మాట, మళ్ళీ ఆవిడతో కూడా సేమ్ ఇదే మాట మాట్లాడుతున్నాడు. చూడండి కొంతసేపటికి ఏం జరిగిందో. ఇంచుమించు 3 గంటల సేపటికి ఏమండి 7వ వచనం, ఇంచుమించుకు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకే అమ్మిత్రా, నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. ఈవిడ కూడా మళ్ళీ అబద్ధం. ఇంతకు వీళ్ళు దేవునిలో ఉన్నవాళ్ళేనా? క్రొత్త నిబంధన కాలంలో నిజమైన శిష్యుల దగ్గర ఏమండి యేసుక్రీస్తుల వారు ప్రారంభంలో కట్టినటువంటి మొట్టమొదటి సంఘంగా, ఆనాడు సంఘంలో ఉన్న సభ్యులుగా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారు. తగిన శాస్తి వీళ్ళకి జరగాలి.
బాగా వినాలి ఈ మాటలు. దేవుడు ఎందుకు వ్రాయించాడో తెలుసా? సంఘములో ప్రియ సోదరి సోదరులారా, మీరు కూడా ఉంటున్నారు. మీరు అబద్ధాలు మాట్లాడుతున్నా మీరుకేం అవ్వట్లేదని అనుకుంటున్నారా? అనుకోకండి. చూస్తున్నాడు, ఈ మాటలు చదువుతున్న మీరు బుద్ధి తెచ్చుకొని మారతారేమో ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆలోచించి బ్రతకాలి. మీ నోటిలో ఏది పడితే అది రావడానికి వీల్లేదు. వెంటనే ఆమెను అడుగుతున్నాడు, ఏమైనా నిజం చెప్పి తన ప్రాణాన్ని కాపాడుకుంటుందా అంటే, ఆమె కూడా ఇంతకే అమ్మారంటే, అవునయ్యా ఇంతకే అమ్మాము. అయితే చూడు, నీ భర్త అబద్ధం మాట్లాడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు అనగానే ఆ వార్త విన్న ఆమె కూడా అక్కడే చచ్చిపోయిందండి. అబద్ధం మాటలాడి తమ జీవితాన్ని కోల్పోయిన అననీయ సప్పిరాల గురించి దేవుడు బైబిల్లో ఎందుకు రాయించాడో తెలుసా? అబద్ధం అనేది దేవునికి అసహ్యమైన క్రియ. అది దేవుని లక్షణం కాదండి. మరి ఎవరి లక్షణం అది? అబద్ధం అనేది ఎవరి లక్షణం? యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము, అబద్ధము మాట్లాడే లక్షణం ఎవరిదయ్యా అంటే, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు చూడండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీరెవరో తెలుసా? అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చుగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యమందు నిలిచినవాడు కాడు, వానియందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అంటే తండ్రి అయి ఉన్నాడు. ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి కాదు, నిజమునకు తండ్రి కాదు, లోకాలకు తండ్రి కాదు. వాడు ఎవరికి తండ్రి అంటే, అబద్ధాలకు కూడా తండ్రి ఉన్నాడని మీకు తెలియదు, ఇప్పుడు తెలుసుకోండి. అబద్ధానికి తండ్రి ఉన్నాడు. ఎవరంటే వాడే సాతాను, అపవాది, దయ్యం. మీలో అబద్ధం ఏదైనా మాట వస్తుందంటే అది సాతాను మాటని మీరు ఇట్లే గుర్తుపట్టండి. నిజమండి. అబద్ధానికి జనకుడట వాడు అబద్ధము ఆడినప్పుడు వాడు ఎలా ఉంటాడట? వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించి నిజంగా ఆతికినట్లు. అబ్బాబా నిజమేనండి నేను చెప్తున్నది. అబద్ధం చెప్పినా కూడా నిజమే కాబోలు. నిజంగా అబద్ధం ఒక్కొక్కరు చెబుతుంటే జరిగింది కాబోలు అనేటట్టు చెబుతుంటారు. ఈనాడు సినిమా ఇది ఎవరి ప్రభావం అనుకుంటారు? వాని ప్రభావమే. అందుకని వాని ప్రభావంలో సినిమా చూసిన వాళ్ళందరూ వాడు అబద్ధంగా ఏడుస్తుంటారు, వీళ్ళు నిజంగానే ఏడుస్తుంటారండి. నిజమా? ఆశ్చర్యం వేస్తుంటుంది. కారణం, వాడు తన స్వభావమును అనుసరించి మాటలాడుతాడు. నిజం. ఎంతోమంది వాటికి ప్రభావితం అయిపోతున్నారు. కారణం, అబద్ధము చెప్పటంలో ప్రియులారా వాడు మానవులందరినీ లాగేశాడు. అబద్ధమును అనుసరించే వాళ్ళుగా అబద్ధం చెప్పడంలో కూడా తెలివి చూపించి తెలివిగా అబద్ధం మాట్లాడుతుంటారు. కానీ ఇది దేవునికి నచ్చదండి. ఎందుకంటే అబద్ధమునకు జనకుడు అపవాది. మీరు అపవాది చెంతనున్నారా అబద్ధం మాట్లాడడానికి? సత్య సంబంధులం కదండి మనము. ఇదిగో మనము సత్య సంబంధులం అయితే మనలో వాని యొక్క గుణ లక్షణాలు ఎందుకు ఉంటాయి మీరు చెప్పండి? ఒక క్రైస్తవులుగా, ఒక క్రీస్తును ధరించుకున్నవాడుగా మనలో అబద్ధం అనే దానికి చోటు ఉండకూడదండి. మత్తయి రాసిన సువార్త 5:37 ఏమని మాట్లాడుతున్నాడు చూడండి యేసుక్రీస్తుల వారు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 37వ వచనము. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మీ మాట, నోట్లో నుండి మాట వస్తుందా? అయితే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించున్నది ఏంటో తెలుసా? నీ మాట అలా లేదా? అవునంటే అవును, కాదంటే కాదంటే నిజంలా మీ మాట లేదా? వీటికి మించున్నది, అది దుష్టుని నుండి పుట్టినది. అది కీడు నుండి పుట్టినది, అది నరహంతకుడి నుండి పుట్టినది, అది అపవాదిలో నుండి మీలోకి ఎంట్రీ అయింది. మరి మీలో ఎంట్రీ పరిశుద్ధాత్మ కాలేదా? బాప్తిస్మం ద్వారా మీలోకి దేవుడు రాలేదా? మీలో అబద్ధాలు వస్తున్నాయంటే ఆయన రాలేదని అర్థం. నువ్వు తోసేసావు ఆయన్ని పక్కకు, ఆయన దుఃఖపరుస్తున్నావు, నువ్వు చచ్చిపోతారండి మీరు. కనుక ప్రియులారా ఒక్కసారి ఆలోచించండి. ఈ మానవ జాతి
ఈ మానవులందరూ పతనమవ్వడానికి హేయమైనది ఈ అబద్ధం అండి. ఈరోజు ప్రపంచ అందరూ ఎవరిలో ఉంది చెప్పండి నిజం? ఎవరండి నిజం నిర్భయంగా చెప్పగలరు? అబద్ధాన్ని ఏమండి చెప్పకూడదండి, దాన్ని విస్తరింప చేయకూడదు. ఇది దేవునికి అసహ్యమైన క్రియ. ఇలాగే అబద్ధం మాట్లాడినటువంటి ఆయన యేసుక్రీస్తు శిష్యులో ఒక ఆయన ఉన్నాడు. ఎవరాయన? పేతురు గారు. నిజంగా ఆయన కూడానండి 3 సార్లు బొంకడం, నాకు తెలియదండి అని ప్రాణ భయంతో అబద్ధం మాట్లాడాడు. ఆయన మాట్లాడింది అబద్ధమే, అది దేవునికి ఇష్టం లేని క్రియనే. కానీ పశ్చాత్తాప పడ్డాడన్న విషయం తెలుసుకోవాలి మీరు. దేవుడు సమయం ఇచ్చాడు, మీకు సమయం ఇస్తున్నాడని అర్థం చేసుకోండి. మేము ఎన్నిసార్లు అబద్ధం మాట్లాడినా అననీయ సప్పిరల్లాగా చావలేదు కదండి అంటే, మీకు సమయం ఇస్తున్నాడు. చాలా గొప్ప భాగ్యం. ప్రేమిస్తున్నాడు దేవుడు. మీరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అలాగని అననీయ సప్పిరల్లో చచ్చిపోవడం ఇష్టమా అని అనుకునేరు కాదు. ఆనాడు వాళ్ళు నిజమైన సంఘంలో ఉండి ఏమండి ఆ కార్యాలు అవన్నీ కళ్ళారా చూస్తున్నారు కదండి. అయినప్పటికీ వాళ్ళలో ఆ నమ్మకం లేకపోతే కొత్తలోనే కదండి. మరి ఇప్పుడు మనం మాత్రం అలా ఉండకూడదనే వాళ్ళ జీవితాలు మన కోసం దేవుడు రాయించాడు. ఆనాడు నిజంగా పేతురు గారు అబద్ధం మాట్లాడినప్పుడు ఆయన ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆయన బాధను ఒక్కసారి చూద్దామండి. మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయము. ఏమండి మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయము 72వ వచనం ఉంది. మార్కు రాసిన సువార్త ఏమండి 14వ అధ్యాయము 72వ వచనము. వెంటనే రెండవ మారు కోడి కూసెను గనుక 2 మారులు కూయక మునుపు నీవు నన్ను ఎరిగితివని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయిచు ఏడ్చెను. తలపోయిచు ఏడ్చానంటే అర్థం ఏంటి? తలుచుకొని చెప్పి ఏడుస్తున్నాడటండి. చావు ఇంటి దగ్గర తలపోయిస్తూ ఏడుస్తుంటారండి. ఏమని ఏడుస్తుంటారో తెలుసా? తలపోయిచు ఏడవడం అంటే ఏదో మామూలుగా ఏడవడం అని కాదు, చెప్పి ఏడుస్తుంటారు చూడండి. పేర్లు పెట్టి మీద ఏడుస్తుంటారండి. అయ్యో వీడు పలానా ఇలా ఉండేవాడండి, ఇలా చచ్చిపోయాడండి, వీడు అలా ఉన్నాడండి అంటే చేసిన కార్యాలన్నీ చెప్పుకొని మరి తలపోయిచు అంటే జ్ఞాపకములకు తెచ్చుకొని మరి ఏడవడం. ఆ రోజు పేతురు గారు కూడా అదే చేశారు. అయ్యో నేనంత పాపం చేశాను, నేను అబద్ధం మాట్లాడానని తలపోయిచూ ఏడుస్తూ నిజంగా ఆనాడు ఏడుస్తూ ఆయన పశ్చాత్తాపపడినట్టుగా మనకు అక్కడ కనిపిస్తుంది. కనుక ప్రియులారా, దేవుని మాటలను మనము ఎక్కువగా చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు చాలా జాగ్రత్తతో చదువుకొని అబద్ధం అనేది మనలో ఏమైనా వస్తుందని మనం చూసుకోవాలి. ఏమండి మరొక మాట మనం బైబిల్లో చూద్దాం. చూడండి కొలస్సీలకు రాసిన పత్రిక. ఏమండి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మన సంభాషణ, మన మాట ఎలా ఉండాలో అక్కడ మాట్లాడతాడు. కొలస్సీలకు రాసిన పత్రిక ఏమండి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. 4వ వచనం 6వ వచనం అండి. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి చదువుకుందాం. చూడండి ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచిగలదిగా ఉండాలి, రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియుడి. కృపాసహితముగా ఉండాలి, ఉప్పు వేసినట్లుగా ఉండాలి, కానీ అతికించినట్లు ఉండకూడదు, అబద్ధముగా ఉండకూడదు, నిజమే చెప్పాలి. ఉప్పు అనేది కూరలో టేస్ట్ ఎలా తెస్తుందో, ఉప్పు లేకపోతే ఎలా చప్పగా అయిపోతుందో, మీ మాటలు కూడా అబద్ధం మాట్లాడి మళ్ళీ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం, మళ్ళీ ఇంకా 100 అబద్ధాలు మాట్లాడే వల్ల ఉండకూడదు. ఒకే మాట అయినా సరే అది నిజాన్ని మాట్లాడేవాడుగా నువ్వు ఉండాలి. ఎందుకంటే మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు. ఏమండి మత్తయి రాసిన సువార్త, నేను మీతో చెప్పున్నదేమనగా
ఏమండి 12:36-37 నేను మీతో చెప్పునేదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసియుండును. లెక్క చెప్పవలసియుండును అంటున్నాడు చూడండి. ఏమండి విమర్శ దినమున లెక్క చెప్పవలసియుండును అంటే విమర్శ దినమున లెక్క చెప్పవలసి వారు ఉండునంటే మీరు మాట్లాడే ప్రతి మాట లెక్కల్లో ఉంది. ఏం మాట మాట్లాడతారు? నరవలేని నాలుక ఏది మాట్లాడితే సరిపోతుంది అనుకుంటున్నారా? లేదండి, మీరు మాట్లాడే ప్రతి మాట దానికి లెక్కప్ప చెప్పాలి. ఎందుకంటే మీకు నోరిచ్చింది ఎవరు? నోటిలో మాట నుంచింది ఎవరు? ప్రకృతిలో దేనికి లేనటువంటి వాయిస్, ఆ స్వరము, ఆ భాష మానవుడిగా నీకే ఎందుకు ఇచ్చాడంటే నీవు దేవుని గుణలక్షణాలు కలిగి ఉండి ఆయన కుమారుడివి గనుక, ఆయన లక్షణాలు నీలో రావాలనేదే ఆయన కోరిక గనుక ఆయన కోరిక నువ్వు నెరవేర్చేవాడుగా ఉన్నావా? లేదా అబద్ధమునకు జనకుడు వాడు మన కొరకు ఏం చేయలేదు, మనల్ని పాడు చేయడానికి రెడీగా ఉన్నాడు, వాని మాటను పాటించేవాడుగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి మాట విమర్శ దినమున ప్రతి మాటకు నువ్వు లెక్క చెప్పాలి. పేతురు గారు పాపం ఇవన్నీ అబద్ధం మాట్లాడిన తర్వాత ఏమండి అతని జీవితాన్ని చూస్తే తలుచుకొని ప్రాణాపాయంతో ముందేదో నేను చెప్పేశాను, కానీ నిజం తెలుసుకున్న తర్వాత మాత్రం ఆయన ఎలా బ్రతికాడో తెలుసా? మొట్టమొదట ఏమన్నా తెలియక చేసేసాడు, తర్వాత తలపోయితూ ఏడుస్తూ పశ్చాత్తాపడ్డాడు. తర్వాత జీవితం ఎలా ఉందో తెలుసా ఆయనది? అపోస్తుల కార్యములు, చివరిగా ముగిస్తాను. అపోస్తుల కార్యములు ఏమండి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 20వ వచనము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. చూడండి. మేము కన్నవాటిని విన్నవాటిని మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని చెప్పారట. నువ్వేం చేస్తావు చేసుకోరా. మరి అప్పుడు ప్రాణాలకు భయపడ్డాడు. అప్పుడు తెలియక పశ్చాత్తాప పడిన తర్వాత, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, అయ్యో నా మాటలో నిజాలే రావాలా, నేను దేవుని కుమారుణ్ణా అని పశ్చాత్తాపి తెలుసుకున్న తర్వాత ప్రియులారా ప్రాణాలకు తెగించాడు. ప్రియ సోదరులారా, ఈ మాటలు విన్న మీరు దాన్ని తెలుసుకున్న తర్వాత, ఇదిగో దేవునికి అబద్ధం అనేది అది అసహ్యమైన కార్యమని తెలుసుకున్న తర్వాత మీరు కూడా దేవునితో క్షమాపణ కోరుకోండి, వేడండి, దేవునికి ప్రార్థన చేయండి. ఇదిగో మేము అబద్ధాలు మాట్లాడాం, మా ప్రాణాలు తీయకండి, ఇంకొంచెం టైం ఇవ్వండి, మేము నిజాన్ని మాట్లాడతాం, మేము సత్యవంతులుగా బ్రతుకుతాం. ఎందుకంటే మీరు సత్యవంతులు కనుక మేము కూడా సత్యవంతులుగా ఉండాలని మీ కోరిక. మీరు పరిశుద్ధులు కనుక మేము పరిశుద్ధులుగా ఉండాలి, కానీ అబద్ధం మాట్లాడితే ఎలా? కనుక ఇక నుంచైనా మేము అబద్ధాలు మాట్లాడకుండా బాగుంటామని మీరు దేవుని వేడుకోండి. దేవుడు మీకు ఒక ఛాన్స్ ఇస్తాడు. అదే ఛాన్స్ పేతురు గారికి ఇచ్చాడు. అప్పుడు ఎలా బ్రతికాడు తెలుసా పేతురు గారు? నిజంగా మేము ఉండలేము, విన్నవి కన్నవి చెప్పాలి, మీరు ఏమని చెయ్యండి, జైల్లో వేస్తారు వేయండి, చంపేస్తే చంపేయండి, చెరసాలలో వేసినా భయపడలేదు, ఇంక దేనికి జగ్గలేదండి, వెళ్ళిపోయారు పనిలో. కనుక ప్రియులారా, ఒక్క మాట బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే అబద్ధికులందరూ ఎక్కడికి వెళతారో ప్రకటన గ్రంథంలో చెబుతాడు. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం నుంచి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం నుంచి, పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను చెప్పి అబద్ధికులందరూ అబద్ధికుల కేటగిరీ కూడా ఎక్కడికి వెళుతుందంటే అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణము. నరకములో వేసేస్తాను అబద్ధాలతో నీ జీవితంలో అలా బ్రతుకుతూ ఉంటే. ఒకసారి పేతురు గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి. ప్రాణాలైన తెగించేవాడుగా ఆయన పోరాటం చేశాడు. తర్వాత మనం కూడా అతనిలా బ్రతకాలి. అతనిలా బ్రతికి మన ఆత్మీయ జీవితాన్ని ఇంకా వృద్ధిపరుచుకుంటూ దేవుణ్ణి సంతోషపరిచేవారుగా ఉండాలి. కానీ అబద్ధాన్ని మాట్లాడి లోకాన్ని మాయ చేస్తూ దేవునికి ఒక దుష్ట కుమారుడిగా నువ్వు కనపడకూడదు.
అబద్ధమునకు జనకుడు అయిన వాని కుమారుడుగా నువ్వు కనపడు. ఎందుకంటే నిన్ను ఆయన కన్నాడు. ఆయన కంటే నీలో ఆయన లక్షణాలు రావాలి కదా. ఏమండి, మీ తండ్రి పరిశుద్ధుడైతే మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి కదా. కానీ అలా ఉండట్లేదా? పండిత పుత్ర పరమశుంఠ అన్న నీకే సరిపోతుందా? అది వద్దండి, అది మనకు సరిపోదు. దైవపుత్రులం మనము, దేవుని కుమారులం. మనలో అబద్ధానికి చోటు లేకుండా ఏమంటే మనం చక్కగా బ్రతకాలి. దేవుణ్ణి సంతోషపరిచేవారుగా బ్రతకాలి, కానీ దుఃఖపరిచేవారుగా బ్రతకకూడదు. కనుక ప్రియులారా, ఈ మాటలు విన్న మీరు ఈరోజు మానవ పతనానికి హేతువైన అబద్ధం అని మన పాఠం మీకు అర్థమైంది కదా. మానవులందరూ ఈ అబద్ధంలో ఎంత మునిగిపోయారు చెప్పండి. అబద్ధానికి ఎంత ఒక ప్రాధాన్యతనిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. అబద్ధం అబద్ధం అబద్ధం, ఎవ్వరిలో చూసినా ఈ అబద్ధం. క్రైస్తవుడని నీలో ఈ అబద్ధానికి తావు ఇవ్వకూడదు, దానికి చోటు ఇవ్వకూడదు. అలా ఉండి దేవుని సంతోషపరుస్తామని నమ్ముతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తేసునందు అతి మికిలిగా మమ్మల్ని ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనయ్యా, మానవ పతనానికి హేతువైన అబద్ధం నా పాఠాన్ని మేము ఆలోచించాం. ఆయన అబద్ధం అనేది ఈరోజు విస్తరించిపోయింది నాన్న. నిజం అనేది గడప దాటేకి ముందు అబద్ధం ఊరు చుట్టింది అన్న వాస్తవం నాయన. నిజం అనేది మీలో ఉన్న మీరు ప్రపంచానికి తెలియలేదు, కానీ అబద్ధం అనేది అది తెలియకుండానే అందరిలో వ్యాపించింది. దానికి కారణం సాతాను నెట్వర్క్ అంతా ఉంది. నిజాన్ని తెలుసుకున్న మేము దాని నెట్వర్క్ను ఆపేసేవారుగా, ఇదిగోనైనా మీ నెట్వర్కు మీ యొక్క నిజాన్ని నిర్భయంగా చెప్పి మీ లక్షణాలు మాలో మేము అవలంబించుకొని మాలో అలవర్చుకొని నాయన ఈ అబద్ధమును మాలో లేకుండా పారద్రోలి మీ చిత్తానుసారంగా బ్రతకడానికి గల సహాయమును దయచేయండి. ఇదిగో నాయన, మీ మాటలు విని నేర్చుకుంటున్నారు, ఎగ్జామ్స్కు సిద్ధపడుతున్నారు, మీ విద్యను మరి అవలంబించుతూ నేర్చుకుంటున్నారు నాయన. వారు చక్కగా నేర్చుకోవడానికి కావలసినటువంటి జ్ఞానమును తెలివిని మీరు ఇవ్వండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. వందనములండి.